శ్రీశక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం తేదిపా ఇన్ఛార్జ్ రాఘవేంద్ర, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు 4 మండలాల కూటమి ముఖ్య నాయకులు. ముందుగా ఎన్టీఆర్, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి శ్రీశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన కూటమి ముఖ్య నాయకులు. స్వాతంత్ర దినోత్సవ రోజున శ్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసి అంటూ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం మన ఆడబిడ్డలకు అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం. బీజేపీ ఇన్ఛార్జ్ రెడ్డి సూపర్ 6 సూపర్ హిట్ అయ్యింది. అందరూ మహిళలు అంతా పట్టిన మీరే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. 4 మండలాల ముఖ్య నాయకులకు, ముఖ్యంగా మా అక్క చెల్లెమ్మలకు, మా తల్లులకు, అవ్వలకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రెస్ వారికి, పోలీస్ సిబ్బందికి, ఎంపీడీఓ గారికి, 4 మండలాల నుండి వచ్చినటువంటి ఏపీఎంలకి, వాళ్ళ సిబ్బంది అయినటువంటి సీసీలకు కూడా వాళ్ళందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగానే సూపర్ 6 సూపర్ హిట్ అవుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటిగా అవ్వా తాతలకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే 4,000 రూపాయలు పింఛన్ అందించడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు ఎక్కడ నడవలేక బెడ్లోనే పడుకునే వాళ్ళు కూడా 15,000 రూపాయలు అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. సూపర్ 6 భాగంగానే మొన్ననే అన్ని మహిళలకే మాకు ఏం లేదు అనుకుంటున్నా కూడా నేను ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా ఏదైతే సూపర్ 6 లో మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే 20,000 రూపాయలు మాట ఇచ్చాడు. అందులో భాగంగా మొన్న మొదటి విడతగా 7,000 రూపాయలు అకౌంట్ లో కూడా వేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. మహిళలకైతే సిలిండర్లు ఏదైతే మాట ఇచ్చాడో సూపర్ 6 లో 3 సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎప్పుడా అప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఉచిత బస్సు కూడా మొన్న ఆగస్టు 15న ప్రారంభించడం జరిగింది. అందులో ఆగస్టు 15 రోజు కూడా ఆగస్టు 15 నుండి నిన్నటి వరకు కూడా కోసిగి మండలం నుంచి 23,023 మంది బస్సు ప్రయాణం చేయడం జరిగింది. మంత్రాలయం నుండి 16,962 మంది మహిళలు బస్సు ఎక్కడం జరిగింది. కౌతాలం నుండి 7,403 మంది మహిళలు కూడా బస్సు ఎక్కడం జరిగింది. వీళ్ళందరికీ కూడా టోటల్ 3 మండలాలు, ఇంకొక మండలము లెక్క రాలేదు కానీ 3 మండలాలకు గాను 47,388 మంది ప్రయాణించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందుకు 20,79,830 రూపాయలు మీ మహిళలకు ఉచిత బస్సు ద్వారా లబ్ధి పొందడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా.
మన ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి. గత ముఖ్యమంత్రి మాదిరిగా అందరికీ అమ్మఒడి అని చెప్పి ఒకరితోనే, అది కూడా ఈ ఇంట్లో ఉంటే ఆ ఇంటి అమ్మాయికి లేదు, ఆ ఇంట్లో చదువుకునే పిల్లలకి ఈ ఇంట్లో చదువుకునే పిల్లలకి లేకుండా పరిపాలించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా అందరికీ కూడా చదువుకునే ప్రతి పిల్లవాడికి, అమ్మాయికి, అబ్బాయికి కూడా తల్లికి వందనం అందరి అకౌంట్లో కూడా వేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటి మన ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సింది ఒకటే, గత 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో, మహిళలకు ఏదైతే మాట ఇచ్చారో అన్ని అబద్ధాలు చెప్పి కాలం చెల్లించుకున్నాడు. మళ్ళా ఈ ఇంత అభివృద్ధి చేస్తున్న వైసీపీ వాళ్ళు మాత్రం పల్లెల్లోకి రావడం, ఆ గల్లీలోకి పోవడం, వాళ్ళ వైసీపీ వాళ్ళకి సంబంధించిన 10 మందిని పోగేసుకొని నా ఇంటికి పథకం రాలేదు, నా ఇంటికి పథకం రాలేదు అని చెప్పి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా నమ్మొద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందులో మహిళలు ఏదైనా ఒక్కొక్క సంఘానికి 25 లక్షల రూపాయలు కూడా తీసుకొని వాళ్ళే ఈరోజు బాగా మన రాష్ట్రంలోనే కాకుండా అక్కడి నుంచి తయారయ్యే స్వీట్లు అయితేనేమి, రకరకాల ఐటమ్స్ కూడా ఎక్స్పోర్ట్ కూడా పోవడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కూడా చేపట్టి మనం కూడా ఒక సంఘానికి 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతుందని చెప్పి మన ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనమందరూ కూడా ఒక ఓర్వకల్లే కాదు, కోర్సులో కూడా 2 ఓర్వకల్లు ఉంది అని చెప్పి మనం కూడా నిరూపించుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. ఎస్సీ మహిళలకు రుణం పరిమితి 1 లక్ష నుండి 5 లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అంగన్వాడీ కార్యకర్తలకు అయితే గతంలో అప్పుడా శాలరీ ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ రోజు 1వ తారీఖు రోజే మొట్టమొదటి శాలరీ ఉద్యోగస్తులకు పడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే అన్ని మంచి జరుగుతాయని చెప్పి కోసిగి మండలంలో ప్రత్యేకంగా ఈ కోసిగి అభివృద్ధిని మాకు మా నాయకులకు వదిలిపెడితే ఖచ్చితంగా ఈ గత 15 సంవత్సరాలు మీరు ఏదైతే ఎదురు చూసారో అది కాలేదు. ఈ రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేము కోసిగి మండలాన్ని, కోసిగి టౌన్ నియోజకవర్గం తొందరలోనే పని ప్రారంభించి మళ్ళా 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం కూడా ఈ కోసిగి మండలం కోసిగిలోనే పెట్టడం కూడా